సరిపోదు శనివారం ఉంటే శనివారం గురించి వెయిట్ చేసి వచ్చిందండి చాలా వరకు. అంటే అందులో క్యాలెండర్ చూపెడతారు, ఆదివారం చూపెడతారు, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర వరకు నాని చాలా సైలెంట్గా ఉంటాడు. కానీ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు. ఇంకా ఆయనలో ఉన్న ఎనర్జెటిక్ అంతా శనివారం నాడే చూపించేస్తాడు. మూవీ అయితే కొంచెం బాగా ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా నచ్చుద్ది. ఒక మరల సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ కూడా బాగా పండింది. కానీ అందరూ న్యాచురల్ స్టార్ నాని కదా, మన డైరెక్టర్ గారు అయితే మరి ఆయన్ని న్యాచురల్ గా కాకుండా బాగా ఓవర్ మాస్ గా చూపించాలనుకున్నారు ఒకవేళ ఈ మూవీలో అని అనుకుంటున్నారు చాలా మంది. బాగా ఫైట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం అలాగే కొంచెం రక్తపాతం కూడా కొంచెం బాగా ఎక్కువ సినిమాలో. అంటే ఒక స్టోరీ లెక్కలో బాగా చూపించారు. అలాగే ఇందులో మెయిన్ దయ పాత్ర సూర్య గారు చాలా బాగా పండించారు. అంటే నాకు తెలిసి ఇంకా ఆయన డైరెక్టర్ గా కాకుండా ఒక ఆర్టిస్ట్ గానే ఉండిపోతారేమో. అంటే మధ్య ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఏం లేవు, ఆర్టిస్ట్ గానే 10 సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. సూపర్ బాగా చేస్తారు, మంచి. అలాగే సాంగ్స్ కూడా కొంచెం ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నట్టు కొంచెం సాంగ్స్ కూడా కొంచెం బీజిఎం ఏదో సెంటిమెంట్ పాటలు వచ్చినాయి. కానీ అంత ఆకట్టుకునేంత సాంగ్స్ అయితే అంతగా అయితే ఏం అనిపించలేదు. సినిమా అయితే మినిమం 2 గంటల నివిడి ఉందండి. కొంచెం లైట్ గా లాగ్ ఉందండి. ఇంకా కొంచెం అంటే నేచురల్ స్టోరీ అంటే నాని అంటే కొంచెం సెంటిమెంట్ ఉండగా కొంచెం ఎక్కువ సెంటిమెంట్ పండించారు బాగా. ఇందులో బాగుంది. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తానండి. డీజేఎం కొంచెం అంటే తక్కువగా అంత అంటే ఆ ఫైట్స్ లో అట్లా ఉంది. కానీ సాంగ్స్ లో ఏమన్నా కొంచెం చీపెడితే బాగుంటది. అంటే ఒక లవ్ సాంగ్స్ గట్రా అంటూ ఏమి లేవు ఇందులో. అంటే ఎక్కువ ఆ శనివారం వస్తాం గురించి వెయిట్ చేయాల్సి వచ్చేది 10. ఇంకా అప్పుడే సైలెంట్ గా ఉంటాం. ఆ శనివారం నాడు ఒక్కరోజు నాడు మొత్తం చూపించేవారు ఫైట్ లో గట్టాను. సినిమా అంతా అలాగే సాగింది. అందుకే సరిపోదు శనివారం అన్నట్టు బాగుంది. నైస్. మూవీ బాగుందండి. మూవీకి ఎవరు పేరు పెట్టక్కర్లేదు. కాకపోతే కొంచెం ఫైట్స్ గట్రా కొంచెం మరి ఎక్కువైనాయి. మరి కొంచెం ఫ్యామిలీ అంటే స్టోరీ ఓకే. ఇంకా అంటే కొంచెం కొత్తదనం ఏదో చేయాలని చెప్పి సరిపోదు శనివారం అని చెప్పి పెట్టి దాన్ని కొంచెం లాక్ చేసినట్టు అనిపించింది. అయితే బాగుంది సినిమా. అయితే మంచి స్టోరీ, అందరూ చూడాలి సినిమా. సినిమా చాలా బాగుంది. నెంబర్ 1 గా ఉంది. సూపర్ హిట్ అవుతుంది. నాని యాక్టింగ్ ముందులాగా ఉంది. సో నానికి మళ్ళీ ఇంకో హిట్ పడుతుంది. ప్రాబ్లం బాగుంది. సినిమా బాగుంది. హైలైట్ అంటే మొత్తం సెంటిమెంట్ ఉంది. సో దానికి తగ్గట్టు నాని కూడా బాగా చేస్తాడు. యాక్షన్ బాగుంది. నాని యాక్షన్ బాగుంది అన్నట్టు. సూర్య కూడా కరెక్ట్. సూర్య తప్ప వేరే ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తాడు విలన్ గా. చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది. ఆమె లెవెల్లో పోలీస్ యాక్టర్ కాబట్టి పోలీస్ గా బాగా చేసింది. ఆమె కూడా సొసైటీకి ఉందండి. అంటే మనం అందరూ కలిసి ఉండాలి. అంటే ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వే పోవద్దు, నీతో పాటు ఉండేవాడు కూడా రావాలి. అందరూ కలిసి ఉంటే మనల్ని ఏం చేయలేరనే సెంటిమెంట్ ఇది కూడా ఉంది. స్టోరీ ఉంది. అన్నీ కరెక్ట్ గా కలిసాయండి. సినిమా బాగుంది. కరెక్ట్ గా సరిపోద్దా ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ఆయనకు ఆ రోజు కోపం వస్తుంది కాబట్టి సినిమా పెట్టారు. సో కరెక్ట్ గా ఉంది. ఆ సెంటిమెంట్ కు పెట్టిన దానికే కరెక్ట్ గా ఉంది సినిమా. కంపల్సరీ కొట్టింది. బాగుంది సినిమా. శనివారం మామూలు శనివారం నాడైతే నిజంగా మామూలు ఫైట్స్ కాదు. సినిమా మొత్తంలో నాకు నచ్చిందంటే నేను ఒకటి చెప్తా భయ్యా, ఫైట్స్ అసలు ఆ 2 సాంగ్స్ నార్మల్ గానే ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి. నాని అన్న యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ అయితే సూపర్. అసలు సూర్య అన్నకి నాని అన్నకి అసలు నిజంగా విలన్ ఎట్లా ఉండాలి అలా చూపించారు డైరెక్టర్ గారు. అలాగే మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలి, ఒకరైతే నిజంగా నాని అన్న అల్టిమేటెడ్ క్యారెక్టర్ ఇందులో. ఆ యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. స్టోరీ పరంగానే 3 అవర్స్ అనేది కొద్దిగా లాగ్ అనిపించింది. కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే నాని అన్నకి ఎక్కువ ఏంటంటే ఫ్యామిలీ లేడీస్ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంటది. కాకపోతే ఈ సినిమాలో అంతగా లేడీస్ ఆకట్టుకున్న అదే చెప్తున్నా భయ్. అంటే ఇంకోటి కూడా అంటే నాన్నగారి సినిమా అంటే మంచి మెడల్ సాంగ్స్, మంచి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా ఆ సాంగ్స్ ఒకటి లేవు. ఆ లాగ్ కొద్దిగా ఎక్కువైంది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే లవ్ ట్రాక్ అనేది తగ్గింది కానీ తన క్యారెక్టర్ వైజ్ చాలా ఉందిగా బ్రదర్. ఎందుకులే లవ్ ట్రాక్ అదే తగ్గింది అంటున్నా. లవ్ ట్రాక్ అనేది చాలా తగ్గింది. సినిమా స్టోరీ లాగ్ అయింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అంటే నాని అన్నని ఎప్పుడు ఎవరు చూపించిన విధంలో చూపించడం కానీ, యాక్టింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఫైట్స్ కానీ. సినిమా గురించి చెప్పాలంటే ఒకటే బ్రదర్, అంటే లేనోడికి ఉన్నోడు ఏం చేస్తాడు అంతే స్టోరీ కాన్సెప్ట్. అదే ఒక అన్నదమ్ముల గురించి అంతేం లేదు బ్రదర్. ఓన్లీ ఒక ఊరు గురించి ఉన్న రాజకీయ నాయకులు కానీ, పోలీసులు కానీ వ్యవస్థని ఎలా కాపాడతారు, వ్యవస్థని ఎలా నాశనం చేస్తారు అనేది దాని గురించి
క్లియర్ గా చూపించారు. దానికి తోడు మన నాని అన్న ఏంటంటే ఈ శనివారం అని కలిసి రావడం, అలాగే ఆ స్టోరీ పరంగా చూసుకుంటే అది ఇక నాని అన్న క్యారెక్టర్ వైజ్ కంటే అసలు సంబంధం ఉండదు ఈ రాజకీయ నాయకులకి అలాగే పోలీసులకి, కానీ ఏదో సంఘటన వల్ల క్రియేట్ అయ్యి తర్వాత ఈ సిచ్యువేషన్ క్లియర్ రావడం. ట్రైలర్ లో ఒక ఊరిని టార్చర్ చేస్తున్నట్టు చూపించారు. అవునవును, అట్లాంటిది రియలిస్టిక్ గా ఉందంటారు అంటే రియలిస్టిక్ అన్న. నిజంగా ఒక రాజకీయ నాయకుడు తలుచుకున్న, ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకున్న ఊరిని మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, రెండు విధాలు. అంటే మంచి అయినా చేయొచ్చు, చెడు అయినా చూపించేది చాలా బాగా. ఆ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం సెట్ అయ్యే కథ ఇది. కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఇప్పుడు రియాలిటిక్ గా నిజంగా కొంత రాజకీయ నాయకుల మీద, పోలీసుల మీద ఆధారపడి ఉంటది కొన్ని ఊర్లు. అలాంటి నిజంగా అంటే ఇప్పుడు నిజంగా తమిళ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కి అయితే ఒకరైతే క్లియర్ చెప్తా భయ్యా, విలన్ గా అయితే అల్టిమేటెడ్ గా సరిపోయింది. అసలు నిజంగా క్యారెక్టర్ వైజ్ గా పోలీస్ ఆఫీసర్ గా సైకోయిజం అదంతా చాలా పర్ఫెక్ట్ గా చేసిండు. సూపర్. నిజంగా తన క్యారెక్టర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్ అనేది కాదు, బాగుంది సినిమా అయితే ఓవరాల్ గా. ఇందులో సినిమాలో హైలైట్స్ అంటే నాని అన్న క్యారెక్టర్ వైజ్ ఒకటి, ఫైట్స్ ఒకటి భయ్యా, చాలా హైలైట్స్. హీరోయిన్ కి భయ్యా బాగుంది, చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా చాలా బాగుంటుంది, కానీ లవ్ స్టోరీ అనేది కొద్దిగా తగ్గింది అంతే. మూవీ అయితే చాలా బాగుంది బ్రో, నాని యాక్టింగ్ చాలా బాగుంది, ఎస్జే సూర్య కూడా లేదు అలా ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. సేమ్ మా ఫ్రెండ్ కృతిన్ అని ఒకడు ఉంటాడు బ్రో, మా వాడిది సేమ్ బయోపిక్ లాంటిది. మా వాడు సినిమా ఒక్క రోజు కొట్టాడు అంతే, మిగిలిన 2 రోజులు కొడతాడు. సేమ్ నా ఫ్రెండ్ స్టోరీలో అనిపించింది. కృతిన్ రెడ్డి అని చాలా బాగుంది బ్రో, బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ బ్రో మనోడు చేసి. ఇది అయితే చాలా ఎక్సలెంట్ బ్రో, ఇంకా మీరు చూడాలి, కంపల్సరీ చూడవలసిన మూవీ. ఫన్ ఏ ఉండదు బ్రో, అన్ని ఫైట్సే, కానీ స్టోరీ బాగుంటది. ఓన్లీ డైలాగ్స్ అన్ని ఎక్సలెంట్ బ్రో, బాగా డెలివరీ చేసే డైరెక్టర్. అంతా బాగుంటది బ్రో. ఫన్ ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంటది, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉంటది బ్రో. బ్రో అర్థం కాలే. విలన్ రోల్ మెయిన్ బ్రో మూవీకి, ఎస్జే సూర్య గారిదే మెయిన్. చాలా బాగుంది బ్రో విలన్ రోల్ కూడా. సాంగ్స్ ఏం బీజిఎం బ్రో హైలైట్, మూవీ మొత్తానికి బీజిఎం హైలైట్. సేమ్ అయితే మా కృతిన్ రెడ్డి అని ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సేమ్ ఆడి వైపుక్ లాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూడాల్సిన మూవీ. చక్కగా విజయ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ మ్యూజిషియన్, సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. ఈవెన్ పాటలు కూడా ఏదో మధ్యలో సడన్ గా వచ్చి పాట పెట్టేసి అట్లా కాకుండా ఇట్స్ గోయింగ్ విత్ ద ఫ్లో, ఇది మూవీ ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, వివేక్ గారి స్టోరీ లైన్ ఇట్స్ వెరీ న్యూ, వెరీ రిఫ్రెషింగ్ గా ఉంది, వెరీ నైస్. ఎవరి డామినేషన్ ఏం లేదండి, ఎందుకంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, ఇట్స్ లైక్ బియాండ్ వర్డ్స్. సో ఆయనకి ఈక్వల్ గా టగ్ ఆఫ్ వార్ లానే నాని కూడా చేశారు. డెఫినెట్లీ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అట్రాక్టివ్ గా ఉందండి. చూసే ఆడియన్స్ కి ఎక్కడ వాళ్ళు ఫైట్ చూస్తున్నట్టు లేకపోతే ఒక విలన్ ని చూస్తున్న ఫీలింగ్ రాదు. ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంది, హీరోతో తగ్గ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి, రిఫ్రెషింగ్ గా ఉంది. ఎందుకంటే ఏదో అక్కడ మ్యూజిక్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు కాకుండా విజయ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో మనకి ఎక్కడ మనం అంటే సీక్వెన్స్ లో వెళ్ళిపోతాం, మూవీలోకి వెళ్ళి తీసుకెళ్లాల్సిన మ్యూజిక్కే ఉంది. ఇట్ ఇస్ డైరెక్షన్ చాలా బాగుందండి, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. వివేక్ గారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎస్, అది కూడా మాస్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గానే ఉందండి. ఏదో ఫ్యామిలీతో కూర్చొని చూడలేము ఈ మాస్, లేకపోతే పిల్లలతో కూర్చొని చూడలేము అన్నట్టు లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, బాగుంది. సాయి కుమార్ గారికి కూడా నాకు అదే అనిపించింది. చాలా రోజుల తర్వాత మేబీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ ఇచ్చి చాలా బ్యాలెన్స్డ్ గా ఆయన్ని చూపెట్టారు. ఆయనలో ఉన్న వర్త్ అంతా తీసుకొచ్చారు మూవీలో. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. 9 out of 10 అండి. లేదండి, ఏ రోజైనా చూడొచ్చు, సరిపోదా శనివారం అన్న కాన్సెప్ట్, ఆ లైన్ తీసుకోవడం చాలా కొత్తగా ఉంది. మేబీ ఈ మూవీలో ఒక ఈవెన్ ఒక సేయింగ్ కూడా లైక్ చెప్పడానికి, జనాలకు చెప్పడానికి కూడా ఉంది. ఏంటంటే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మనం కోపం వచ్చిన వెంటనే విజృంభించాలి లేకపోతే ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండాలని కాకుండా దెర్ ఇస్ సమ్ పాయింట్ టు ఎక్స్ప్రెస్. కోపానికి ఒక మీనింగ్ ఉంది, ఫైట్స్ కి ఒక మీనింగ్ ఉంది, ఎమోషన్స్ కి ఒక మీనింగ్ ఉంది. ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్.
సాంగ్స్ తక్కువ పర్వాలేదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఏదో స్పెషల్ గా సాంగ్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు కాకుండా ఇట్ ఇస్ గోయింగ్ విత్ ద ఫ్లో. బిజయ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్సలెంట్ గా, నో కంపారిజన్ అండి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే నాని గారిని ఒక కొత్త క్యారెక్టర్ లో చూసాము. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్ ఉంది. ఇట్స్ వెరీ సూర్య గారు ఆయన మూవీలో యాక్షన్ చేయలేదండి, ఆయన జీవించారు. దట్స్ ఇట్. డెఫినెట్లీ. కానీ మనం చూస్తున్నప్పుడు అయితే సూర్య గారు పర్ఫార్మెన్స్ అట్మోస్ట్ ఉంది. సో దానికి ఈక్వల్ గా నాని కూడా చేశారు. సో ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎస్. శనివారం మూవీలో నాని గారు పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అండి. అసలు ఎస్జే సూర్య గారు అయితే డామినేట్ చేశారు నాని గారిని. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ ఉంది సినిమాలో. నాని గారి కెరీర్లో మరో 100 కోట్ల సినిమా అని చెప్పుకోవాలి. సినిమా చాలా బాగుంది సినిమా. నేనైతే రేటింగ్ 5కి 4.5 ఇస్తానండి సినిమాకి. మదర్ సెంటిమెంట్, నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్. అన్నయ్య వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు. నాని గారు మళ్ళీ వస్తారు, హిట్ కొడతాడు, మళ్ళీ వెళ్తాడు. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో హీరోయిన్ కి అసలు ఇంపార్టెంట్ ఉండట్లా. ఈ సినిమాలో అయితే అసలు హీరోయిన్ బాగా చేసింది. చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆవిడ. ఇంటర్వెల్ కి అండ్ క్లైమాక్స్ కి అసలు అది గడగడ గడగడ సౌండ్ ఏదో పెద్దది వచ్చింది. అసలు అదిరిపోయింది సినిమా మొత్తం. హైలైట్ అంటే దానికి మ్యూజిక్ కూడా ప్లస్ అయింది సినిమాకి. మూవీ బంపర్ హిట్ అండి సినిమా. నాని గారి కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుంది సినిమా. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, సరిపోదా శనివారం ఆదివారం కూడా సరిపోతుంది సినిమా చూడడానికి. సో ఇంకా చూడాలి మీరు. స్టార్టింగ్ 174 నిమిషాలకి స్టార్టింగ్ ఫ్లోలో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి సినిమాకి ఎంటర్ అవుతాం. ఆ సినిమాలో ప్రతి సీన్ ఎలా ఉంటుంది అంటే దెబ్బకి అంటే ఆ దెబ్బలు కాదు, దెబ్బకి దెబ్బ ఉంటుంది సినిమా. అయితే ఎస్జే సూర్య ఇటు నాని ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు హైలైట్ భయ్యా. మెయిన్ ఎస్జే సూర్య ఉన్నప్పుడు ప్రతి సీన్ హైలైట్ గా ఉంటది. సో ఈ ప్రతి ఒక్కరు సినిమాని చూడండి. ఎవ్వరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం జరిగింది. ఓకేనా? సో సినిమాని అయితే చూడండి. నేను 5/4 ఇస్తాను ఖచ్చితంగా. 4లో 3 ఎస్జే సూర్యకి, మీద 1 ప్రియాంక మోహన్, స్క్రిప్ట్ మొత్తం అంతా అన్ని రేటుకి భయ్యా. సో సినిమా చూడండి, ఎవరో మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్మెంట్. హీరో నాని గారు కదా, నాకు ఎస్జే సూర్య గారు హీరోలా కనిపించారు. ఎందుకంటే నాని అనేది ఆబ్వియస్లీ హీరో మనకు తెలిసిందే, కానీ దానికి సరిగడ్డ క్యామియో దించింది, సరైన క్యారెక్టర్ దించింది ఎస్జే సూర్య. హైలైట్. ఆయన్ని మించిన ఇంకెవరు లేడని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా బాగుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సినిమా అయితే చూడండి. మూవీ ఎస్జే సూర్య అని చెప్తాను భయ్యా, 1 man షో. మీకు బంచికలు కావాలంటే ఈ సినిమా కొద్ది వేరే సినిమాకి వెళ్ళండి. అదే రొమాన్స్ లో తక్కువ ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ. నేను నాని డైరెక్ట్ ఫ్యాన్. సో ఫ్యాన్ గా కాకుండా కానీ బాగుంది. అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అనిపించింది. లైక్ ఏమంటారంటే కొంచెం హై ఏమంటారు లైక్ యాక్షన్ లో కూడా కొంచెం ఎస్జే సూర్య గారు కామెడీ క్రియేట్ చేశారు అనమాట. సో అది ఎవ్రీవన్ విల్ బి లైకింగ్ అనమాట. చెప్పక్కర్లేదు, న్యాచురల్ యాక్టింగ్. ఎస్జే సూర్య గారిది అయితే రోల్ లైక్ రిమెంబర్ అయిపోతుంది. ఆయనది మంచి క్యారెక్టర్ పడ్డది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. చాలా బాగుంది. హ్యాట్రిక్ హిట్ పక్కా, బ్లాక్ బాస్టర్ బొమ్మ. హీరోయిన్ ఓకే, లేదు యాక్టింగ్ గురించి లైక్ అంత రోల్ ఏమి ఉంటది, బట్ మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీలో హైలైట్స్ అంటే నాని, ఎస్జే సూర్య.